శ్వాస యొక్క స్వరూపం ఏమిటి అన్నప్పుడు మనం శ్వాసని గమనిస్తూ ఉంటాం. శ్వాస మనకి లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఇన్హేల్ ఎక్స్హేల్ జరుగుతుంది. అప్పుడు మనకి ఊపిరితిత్తులు లోపలికి గాలి తీసుకుంటాయి. వాయునాళము ఊపిరితిత్తులు మన ముక్కు నుంచి ఈ ప్రాసెస్ అనేది బయట నుంచి కనిపించేటటువంటి ప్రక్రియ. దాంట్లో ఏం జరుగుతుంది? మన ఊపిరితిత్తులు తీసుకున్నటువంటి ఆక్సిజన్ని బ్లడ్లోకి హార్ట్ ద్వారా పంపించి హార్ట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ని మనకి బయటికి వదలటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా జరిగేటటువంటి శ్వాసక్రియ. ఆధ్యాత్మిక కోణంలో చూసినట్లయితే ఈ శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే, మన శ్వాసతో పాటు మనకి పంచప్రాణాలు సంబంధించినటువంటి వాయువులు లోపలికి వెళ్తాయి. అంటే వాయువే లోపలికి వెళ్ళినప్పుడు పంచప్రాణాలుగా మారుతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదానాలుగా. సో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులుగా 5 వాయువులుగా మారుతూ ఉంటుంది. సో మనకి అర్థమయ్యేది ఏంటంటే, శ్వాసక్రియలో కేవలం ఆక్సిజన్ మాత్రమే ఉండదు. శ్వాసక్రియలతో పాటు ఈ ప్రకృతి నడిపిస్తున్నటువంటి ప్రాణశక్తి కూడా ఉంటుంది. ప్రాణశక్తి విలువని తెలుసుకొని శ్వాసించగలిగితే వారి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ఈ ప్రాణశక్తి విలువని గ్రహించి ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది.